ఏపీ ప్రభుత్వం చట్టపరమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని తమకు కేటాయించిన సున్నపురాయి లీజులను ఎలా రద్దు చేస్తారని భారతీ సిమెంట్స్ ప్రశ్నిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో తమకు నిబంధనల ప్రకారమే లీజులు ఇచ్చారని, అవి తప్పని ఇప్పుడు ఎలా అంటారని వాదిస్తోంది. లీజులు రద్దు చేయాలన్న ముందస్తు ఉద్దేశాలతోనే తమకు నోటీసులు ఇచ్చారని, ఆ చర్య చట్ట విరుద్ధమైనదని అంటోంది. ఇది సహజ న్యాయ సూత్రాలు, చట్టబద్ద పాలనకు విరుద్ధమంటూ ఆ కంపెనీ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. లీజుల రద్దు కోసం చూపిస్తున్న కారణాలు, నిబంధనలు తమకు వర్తించవని, తక్షణమే లీజుల రద్దు షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. నోటీసుపై వ్యక్తిగతంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని గనుల శాఖను కోరింది. దీనిపై గనుల శాఖ ధీటుగా స్పందించింది. నోటీసు వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం ప్రకారం లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానిది తప్పంటూ భారతీ సిమెంట్స్ సరికొత్త వాదన చేస్తోంది. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం ఆ కంపెనీ లీజులను రద్దు చేసేందుకు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇదే బాటలో ఏసీసీ, రామ్కో సిమెంట్స్ కి ఇచ్చిన లీజులను కూడా రద్దు చేసేందుకు ఫైల్ కదిలింది. 2024 ఎన్నికల సమయంలో నాటి సీఎం జగన్ కడప జిల్లా కమలాపురం మండలంలోని 3 గ్రామాల పరిధిలో భారతీ సిమెంట్స్ కు 235.56 ఎకరాల మేర సున్నపురాయి లీజులను ఇచ్చారు. లీజు కాల పరిమితి 50 ఏళ్లుగా ఖరారు చేస్తూ 2024 ఫిబ్రవరి 2న జీవో 4 జారీ చేశారు. భారతీ సిమెంట్స్ కు ఎంఎండిఆర్ యాక్ట్ కు విరుద్ధంగా లీజులు ఇచ్చారని, దీనిపై విచారణ చేయాలంటూ కడప జిల్లాకు చెందిన వ్యక్తే కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రం 2024లోనే రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ లీజుల ఫైళ్లను పరిశీలించింది. ఎంఎండిఆర్ యాక్ట్ కు విరుద్ధంగా భారతీ సిమెంట్స్ కు లీజులు ఇచ్చారని నిర్ధారించారు. ఇది చట్ట ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని, కాబట్టి ఆ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని గనుల శాఖ గత ఏడాది డిసెంబర్ 11న భారతీ సిమెంట్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఈ నెల 5న వివరణ పంపారు. షోకాజ్ నోటీసు అసంబద్ధంగా, అసంపూర్ణంగా ఉందని భారతీ సిమెంట్స్ పేర్కొంది. మా లీజులు రద్దు చేయడం న్యాయబద్ధం కాబోదు. మాకు ఆ రూల్స్ వర్తించవు. మా లీజులు ఆ రూల్స్ కు లోబడే ఇచ్చారు కాబట్టి ఆ రూల్స్ ను ఉల్లంఘించారని చెప్పడం సరైంది కాదు. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నాటి ప్రభుత్వం మాకు లీజులు ఇచ్చింది. నాటి ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయాన్ని సమీక్షించడం హేతుబద్ధమైన చర్య కాబోదు. లీజుల రద్దు ప్రత్యేకమైన పరిస్థితిలో జరగాలి. నిబంధనలు ఉల్లంఘించి మోసపూరితంగా, వాస్తవ విరుద్ధంగా లీజులు తీసుకుంటేనే రద్దు చేయాలి. కానీ భారతీ సిమెంట్స్ కు అలా లీజులు రాలేదు. మీ నోటీసులో అలాంటి అంశాలు కూడా లేవు. లీజులు రద్దు చేయాలన్న ఉద్దేశంతోనే నోటీసులు ఇచ్చినట్లు కనిపిస్తుంది. లీజుల రద్దుకు మీరు చూపిస్తున్న కారణాలు ఏవి సహేతుకంగా, న్యాయబద్ధంగా లేవు. ఆ రూల్స్, కారణాలేవి మాకు వర్తించవు. కాబట్టి లీజుల రద్దుకు ఇచ్చిన నోటీసును ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాలని తన వివరణలో పేర్కొంది. భారతీ సిమెంట్స్ సుదీర్ఘ వివరణపై గనుల శాఖ తీవ్రంగా స్పందించింది. తాము ఎంఎండిఆర్ చట్టంలోని అంశాలను, ఇతర చట్టపరమైన విషయాలను పరిగణలోకి తీసుకునే షోకాజ్ నోటీసు ఇచ్చామని, అందులో కీలకమైన అంశాలున్నాయని గనుల శాఖ పక్షం రోజుల క్రితమే భారతీ సిమెంట్స్ కు పంపిన 2 నోటీసులు స్పష్టం చేసింది. ఎంఎండిఆర్ చట్టం కింద భారతీ సిమెంట్స్ కు ఇచ్చిన లీజులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనవని పేర్కొంది. ఆ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో బదులివ్వాలని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసుపై భారతీ సిమెంట్స్ వాదన గనుల శాఖను విస్మయానికి గురి చేసింది. నోటీసులు వెనక్కి తీసుకోవాలన్న వాదనకే భారతీ సిమెంట్స్ కట్టుబడి ఉందా అంటే అదీ లేదు. వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. లీజులు ఎందుకు రద్దు చేయకూడదో భారతీ సిమెంట్స్ హేతుబద్ధ కారణాలు చెప్పలేదని గనుల శాఖ నిర్ధారణకు వచ్చింది. ఎంఎండిఆర్ చట్టానికి విరుద్ధంగా లీజులు పొందినందున వాటిని రద్దు చేయాలని గనుల శాఖ డైరెక్టర్ సిఫార్సు చేసినట్లు తెలిసిందే.